శ్రీకాకుళం జిల్లాలో ప్రతి సంవత్సరం భీష్మాకేదశి రోజున జరిగే సాలిహొండం యాత్ర. శ్వేతగిరి మీద వేణుగోపాలస్వామి గుడిలో జరిగే ఈ యాత్రకి దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం ఉంది. శ్రీకాకుళంలో ఎన్నో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అందులో సాలిహొండానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అది బౌద్ధ మతానికి చెందిన ఏన్షియంట్ బుద్ధిస్ట్ హిల్ కావచ్చు, అతి పురాతనమైన వేణుగోపాలస్వామి గుడి కావచ్చు. ఇలా వంశధార నది ఒడ్డున ఉన్న సాలిహొండం గ్రామం శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఒకే ఒకసారి జరిగే ఈ యాత్రకి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తారు. అటు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్య స్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కొండ మీద ఉన్న వేణుగోపాలస్వామి విగ్రహం వెలిసిన విగ్రహంగా చెప్తారు. మరియు ఈ గుడి కూడా 12వ శతాబ్దానికి చెందిన గుడిగా భావిస్తారు. అభిషేకాలు, పూజలు, చక్రతీర్థ స్నానాలు, తిరుకల్యాణ మహోత్సవం వంటివి ఈ యాత్రలో భాగంగా చేస్తారు. ఇదే కొండ మీద వీర వసంతేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా నిర్మించారు. మీరు కూడా ఈ యాత్రకు వెళ్తున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి.